చాలామంది పీఓకేని భారతదేశంలో విలీనం చేస్తే బాగుంటుంది అని మరి వార్తలు తెలుస్తున్నాయి. ప్రభుత్వం కూడా వాటిని ఇక్కడ ఖండించలేదు. కొన్ని పబ్లిక్ స్పీచ్లు అయితే పీఓకే దాని మటుకు అదే వచ్చి మన దేశంలో చేరుతుందని రాజనాథ్ లాంటి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సుమారు 1970 ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్కి మనం చాలా హెల్ప్ చేసాం అది సెపరేట్ అవడానికి. మనకున్న దమ్మున్న ఆర్మీ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీని చిత్తు చేసి వాళ్ళ కాగితాలను కింద పడివేసి చేతులు పైకెత్తేలాగా చేసింది. గ్రేట్ జాబ్. పాప ఇందిరాగాంధీ అమ్మ మంచి పని చేసింది. అప్పటికే ఇందిరాగాంధీని ఇట్లాగా బంగ్లాదేశ్ దేశాన్ని సపరేట్ చేస్తున్నాను అంటే అప్పట్లో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ నో అన్నాడు. అయినా సరే ఈమెమవుతుంది, డోంట్ కేర్, అంత ధైర్యం ఉంది అమ్మ. మరి ఆమె చక్కగా దాన్ని విడిపించి ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు ప్రసాదించింది. గుడ్. కానీ అక్కడి నుంచి రకరకాల ప్రధానమంత్రులు రకరకాల మనుషులు వస్తూ ఉన్నారు. మరి అలాంటి సమయంలో ఆవిడ ప్రధానిగా ఉండగానే అక్కడి నుంచి పారిపోయి రావాల్సి వచ్చింది. అలాంటి దౌర్భాగ్య స్థితి. ఎందుకంటే దానిలో బంగ్లాదేశ్లో కూడా ముస్లిమ్స్ బాగా ఎక్కువగా మెజారిటీగా ఉంటారు. మనం ఎంత చేసినా సరే ముస్లిమ్స్, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ సాటిస్ఫై అవ్వట్లా. సాటిస్ఫై కాని వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా తీసుకొచ్చి పెట్టుకుంటే అది మనకి ఫస్ట్లో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆ ఏరియా బెలూచిస్తాన్ కానీ ఓకే కానీ వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మతానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ మత సంబంధమైన వాటికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి జరగకుండా ఉండాలంటే పీఓకేని పట్టించుకోకుండా ఉండాలి. దానివల్ల మనకు వచ్చే లాభం లేదు, నష్టం లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. ఇది ఇలా మరొకసారి తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ భారం మొత్తం మన నెత్తి మీద మేము ఇప్పటికే వాళ్ళకి కావాల్సిన వచ్చినటువంటి ఎంపీ సీట్లు మేము పక్కన రిజర్వ్ చేసి పెట్టామండి అంటారు అమిత్ షా. ఆయనకేం తెలుసు? వీళ్ళ మనస్తత్వం అంటే వాళ్ళు పొలిటికల్గా చూస్తారు, రేపొద్దున ఆ సీట్లు మాకే వస్తాయని. ఎవడైతే సహాయపడి ఆ రాష్ట్రానికి ఆ దేశానికి సహాయపడతాడో వాడిని ప్రజలు చిత్తుగా ఓడించే తత్వం మన భారతీయులకు ఉంది. అది మన డిఎన్ఏ. ఏమండి, అది మన డిఎన్ఏ. ఆ డిఎన్ఏని ఎవరు మార్చలేరు. కాబట్టి మీరు ఎంత చేసినా సరే వాళ్ళకి అనవసరంగా భారతదేశానికి మనకి ఒక వేస్ట్గా మనకి ఏర్పడుతుంది. కాబట్టి పీఓకే రాకుండా ఉంటేనే, దేశంలో విలీనం కాకుండా ఉంటేనే బాగు అని చెప్పి చాలామంది విద్యావేత్తలు వారి యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు. సరే, ఇలాంటి వాటి కోసం మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి.